ఇక రాజధాని ప్రాంత రైతులతో సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటిసారి అన్నదాతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని భూములిచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ సీఎం చంద్రబాబు వారితో భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటికే 2 సార్లు రైతులతో సమావేశమైంది త్రిసభ్య కమిటీ. ఇక రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. పనుల పురోగతిపై నిన్న కీలక సమీక్షను నిర్వహించారు. నిర్మాణాల నాణ్యత, పనుల వేగం విషయంలో రాజీ పడవద్దని సూచించారు సీఎం. ఎట్టకేలకు అమరావతి రైతులతో సీఎం ఇటు సమావేశం అవబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు ప్రభుత్వం ప్రెసెంట్ మనం చూస్తున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి ఇటు అమరావతి రైతులు ధర్నాలు చేస్తారు, కలవాలి అంటూ కూడా చెప్పారు. సో ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం డైరెక్ట్ గా వాళ్ళని కలవటము. సో ఈ కలవటం, ఈ సమావేశం అనేది ఎలా ఉండబోతోంది? రైతులు ఏం ముందు పెట్టబోతున్నారు సీఎం ముందు? అసలు అప్డేట్స్ ఏంటి? అంటే 5 ఏళ్ల పాటు అమరావతి కోసం పోరాటం చేసినటువంటి రైతులు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు భావించారు. కానీ చాలా సమస్యలు, రాజధానికి సంబంధించినటువంటి రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం పట్ల చాలా అసంతృప్తి రైతుల్లో ఉంది. చాలా సార్లు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టుకుని సమస్యల మీద డిమాండ్ కూడా చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనంటే 1.5 ఏళ్ల కాలంగా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రిని కల్పించండి, ముఖ్యమంత్రిని కలిస్తేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పదే మంత్రి నారాయణ గాని సిఆర్డే కమిషనర్ కన్నబాబు గాని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెలలో సిఆర్డే కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్, మంత్రి నారాయణ, సిఆర్డే కమిషనర్ కన్నబాబుతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆల్రెడీ 3 సార్లు ఈ రోజు కూడా భేటీ అయ్యారు. భేటీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే భేటీ అయితేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతి రైతులు సమావేశం కాబోతూ ఉన్నారు. సిఆర్డే కమిషనర్ తో పాటు మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. రైతులు ప్రధానంగా 14 డిమాండ్లని ప్రభుత్వం ముందు పెట్టారు. ఆ 14 డిమాండ్లలో ఒకటి మాత్రం ఇప్పటి వరకు పరిష్కారం చూపారు. రైతుకు సంబంధించిన కౌలును విడుదల మాత్రం చేశారు. మిగతా 13 సమస్యల మీద స్పష్టమైనటువంటి ప్రకటన గాని హామీ గాని ఇవ్వట్లేదు అనేది రైతులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ సమస్యలన్నింటినీ ఈ రోజు ముఖ్యమంత్రికి వివరించే అవకాశం కనబడుతూ, వివరించిన తర్వాత ముఖ్యమంత్రి కూడా వాటిని ఏ విధంగా పరిష్కరించాలని సంబంధించి అధికారులకి అటు మంత్రి నారాయణ కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే త్రిసభ్య కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు, రైతులు పెట్టినటువంటి కొన్ని డిమాండ్ సంబంధించిన సమస్యలు కానీ వెంటనే పరిష్కారం అయ్యేవి కాదు. కొన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నవి, అదేవిధంగా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కొంత ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఏ విధమైన హామీ ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతో రైతులు ఇప్పటివరకు కొంత ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రితో భేటీ తర్వాత వాళ్ళు కూడా ఆందోళన విరమించే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా ఈ నెల 29న భవిష్యత్తు కార్యాచరణ సంబంధించి ఒక కీలక సమావేశం పెట్టుకోవాలని భావించారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం అవుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన హామీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమావేశాన్ని కూడా వాయిదా వేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్.